అద్భుతంగా పాడారు. ప్రతి ఒక్క పాట అవలీలుగా పాడుతారు. అసలు ఈ పాటలన్నీ మీకు ఏ విధంగా గుర్తుంటారు? కనీసం మీరు ఒక పుస్తకం చూసుడు కానీ లేకపోతే కొద్దిగా ఆలోచన చేయడు కానీ చేయలేదు. మేము అడిగిన వెంటనే పాటలు చాలా అద్భుతంగా ఏ పాట పాడమన్నా అవలీలుగా పాడుతుంది. ఇవన్నీ మీకు ఎట్లా గుర్తుంటాయి? ఎలా సాధ్యం? అన్న నేను బుక్ చూసి పాడడం కాదు, అంటే జనరల్ నాలెడ్జ్ తోటి నాకు చూపు కరెక్ట్గా లేదు కాబట్టి నేను దగ్గర పెట్టుకొని చూసి పాడలేదన్న. సమాజంలో జరిగేటి కానీ సమాజంలో కొన్ని తెలుసుకొని కానీ పదాలు నా మైండ్లో పెట్టుకొని ఆ పాటలు నేను ఒక్కొక్క పదంగా రాసుకొని నేను అంటే నా బ్రెయిలీ లిపి నేను చదవలేదన్న. నార్మల్ మన స్కూల్ చదివిన నేను రాసుకోకుండా కూడా జనరల్ నాలెడ్జ్ తోటే నేను పదం గుర్తుపెట్టుకొని మరి నా జనరల్ నాలెడ్జ్ తోటే పాడతాను. అప్పటికప్పుడు కూడా నేను ఆ పాటలు కట్టి కూడా పాడతాను. మాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన కూడా మీరు చాలా అద్భుతంగా పాడుతారని తెలిసి ఒక్కసారి మా కోసం ఆ పాట పాడి వినిపించండి. దళితుల తలరాత మార్చిన మహోన్నత మహనీయుడా, దళితుల తలరాత మార్చిన మహోన్నత మహనీయుడా, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, మరుపురాని మహాసాయబు అంబేద్కరా, దళితుల తలరాత మార్చిన మహోన్నత మహనీయుడా, దళితుల తలరాత మార్చిన మహోన్నత మహనీయుడా, వీధి దీపాల కింద విద్యను అభ్యసించావు, వీధి దీపాల కింద విద్యను అభ్యసించావు, మరుపురాని మోసాయబు అంబేద్కరా, దళితుల తలరాత మార్చిన మహోన్నత మహనీయుడా, మహోన్నత మహనీయుడా, మహోన్నత మహనీయుడా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన చాలా అద్భుతంగా పాడారు. పాట సూపర్ ఉంది. ఇలాంటి పాటలు చాలా అరుదు. ఎందుకంటే ఈ పాట వింటూ ఉంటే ఒక గొప్ప వ్యక్తి గురించి ఇంత మంచిగా అద్భుతంగా పాడి వినిపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి పాటలు ఇంకా మంచి మంచి పాటలు పాడాలని ఆశిస్తూ, అదేవిధంగా మీరు ఇప్పటివరకు అన్ని పాటలు పాడారు, దాదాపు అన్ని సమాజాన్ని నెలకొల్పే విధంగా పాటలు పాడుతారు. ఈ నేపథ్యంలో మీకు ఇటు ప్రభుత్వం కానీ అటు ప్రైవేట్ సంస్థలు కానీ లేదా గ్రామస్తులు కానీ మిమ్మల్ని సన్మానించుడు కానీ ప్రోత్సహించుడు కానీ లేదా మీకు సహాయం అందించుడు కానీ ఇలాంటి సందర్భాలు మీకు ఏమన్నా కలిగినాయా? లేదా మీకు మీ వంతుగా వారికి ఊరుగా మీరు పాడుతురు కాబట్టి మీకు ఏమైనా ఆర్థిక సహాయం అందించుడు కానీ జరిగిందా? అన్న మా బడి ఫెస్టివల్లలో దార్ల రామ్మూర్తి సారు 1116, మా పీటీ సారు రాజేందర్ సారు 516 ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. సన్మానం కూడా అదేవిధంగా సారు కూడా నన్ను రాజేందర్ సారు సన్మానం కూడా చేసిండన్న. నువ్వు బాగా పాడుతావు బిడ్డ, నువ్వు బాగా పాడుతావు, నువ్వు పాడి ఇంకా పై లెవెల్కి రావాలన్నా నేను కోరుకుంటున్నారా బిడ్డ. సాగర్ నువ్వు కన్ను లేకుండా కూడా బాగా పాడుతావురా పాటలు, నువ్వు ఎదగాలనే నేను కోరుకుంటున్నారా అని చెప్పేదన్న మా పీటీ సార్. ఆడ మంచి తేజ పువ్వులండుకున్నారంటూ మా వాళ్ళు మా ఇంటి కాడ, మంచి తేజ పువ్వులండుకున్నారంటూ మా వాళ్ళు మా ఇంటి కాడ, మా చిన్న వదినే, మా వదినే గుసలెంతలా వదివలంటూ మా వాళ్ళు అరే మా
మా ఇంటి కాడా మా పెద్దన్న మా పెద్ద వదిలే మా పెద్దన్న మా పెద్ద వదిలే లోపడింతల వదివాలంటూ మా ఒళ్ళు అబ్బ మా ఒళ్ళు మా ఇంటి కాడ మంచి జేజ పువ్వులంటుకున్నారంటూ మా ఒళ్ళు మా ఇంటి కాడ మంచి జేజ పువ్వులంటుకున్నారంటూ మా ఒళ్ళు మా ఇంటి కాడ. రైట్, మరొక మంచి పాట పాడి వినిపించండి. పేరిన ఊరన్న అని పాట పాడినన్న. ఆ పాటతో మా హెచ్ఎం మొండే సార్ అని ఫస్ట్ బహుమతి ఇచ్చిన 1116. ఒకసారి ఆ పాట పాడి కాలేజీలో చేరిన ఊరన్నా వచ్చి రాని చదువులు చదివి నిండు జీవితం నీటిల కలిపేవా నిండు జీవితం నీటిల కలిపేవా అటేటు చూస్తే పరీక్షలు వచ్చే పరీక్షకు నువ్వు నీటిగా వెళ్తేవి అటేటు చూస్తే పరీక్షలు వచ్చే పరీక్షకు నువ్వు నీటిగా వెళ్తే చాటుకు నీవు దొరికిపోయి బారు అయితీవా కాలేజీలో చేరిన ఊరన్నా వచ్చి రాని చదువులు చదివి నిండు జీవితం నీటిల కలిపేవా నిండు జీవితం నీటిల కలిపేవా ముంచి నాటేసే ఓ నల్ల పిల్లో ఓ నల్ల పిల్ల నీ అమ్మ వచ్చింది నిన్ను రమ్మందే ఓ నల్ల పిల్ల ముంచి నాటేసే ఓ నల్ల పిల్లో ఓ నల్ల పిల్ల నీ అమ్మ వచ్చింది నిన్ను రమ్మందే ఓ నల్ల పిల్ల మాయా మాటలు చెప్పి మనసు దోసేటి ఓ ముద్దు బావా మా అమ్మ రాలేదు నాకు తెలుసు ఓ ముద్దు బావా మా అమ్మ రాలేదు నాకు తెలుసు ఓ ముద్దు బావా ఆదివారం నాడు అంగట్టగా నూలు కొంటనంటివి ముంచి నాటేసేవో నల్ల పిల్లో నల్ల పిల్ల నీ అమ్మ వచ్చింది నిన్ను రమ్మంది ఓ నల్ల పిల్ల ముంచి నాటేసేవో నల్ల పిల్లో నల్ల పిల్ల నీ అమ్మ వచ్చింది నిన్ను రమ్మంది ఓ నల్ల పిల్ల నీ అమ్మ వచ్చింది నిన్ను రమ్మంది ఓ నల్ల పిల్ల. నువ్వు కూడా దాని గురించి చెప్పు. సూపర్ సూపర్, చాలా అద్భుతంగా పాడారు. జానపద గేయం కూడా మీరు అవలీలగా పాడేసారు. ఈ పాట అడిగినా కూడా మీరు ఆలోచించకుండా చాలా అద్భుతంగా పాడుతున్నారు. చాలా అరుదైన పాటలు పాడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి పాటలు గతంలో అప్పుడు జమాన్లో పాడేవారు. అలాంటి గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి పాటలు పాడుకుంటూ పనులు చేసుకుంటూ పాడుతుండేవారు. ఇలాంటి పాటలు పాడుతూ మరొకసారి గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా మీ పాటల జీవన ప్రస్థానం ఏ విధంగా కొనసాగుతుంది, అసలు మీరు ప్రస్తుతం ఏం పని చేస్తారు? గతంలో చూసుకుంటే మీరు చదువుకుంటూ పాటలు పాడుతున్నారు. అదేవిధంగా మరి జీవితంలో మరి బతకాలంటే ఏదైనా ఒక పని చేస్తున్నారు. అసలు మీరు ఏం పని చేస్తున్నారు? మీరు పాటలు పాడడానికి ఏమైనా పోతారా, లేకపోతే మీరు మీ వృత్తి ఏంటి? అసలు మీరు ప్రస్తుతానికి ఏం పని చేస్తారు? అన్న నేను అంటే పని అంటే ఏం చేయలేదన్న. బ్యాండ్ ఉంటే పెళ్ళిళ్ళకు బ్యాండ్ కొట్టడం, పండుగలకు కానీ డప్పు కొట్టడము, నేను ప్రోగ్రామ్స్ వస్తే ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ కానీ చేస్తా అన్న. ఏ ప్రోగ్రామ్ వచ్చినా నేను కాదనకుండా వెళ్ళిపోయి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసేస్తాను. నేను లేకున్నా కూడా ప్రభుత్వము నా అంగవైకల్యం చూసి కూడా కనీసానికి కనకనిచ్చిన రోజు లేదు అన్న. ఎందుకంటే చాలా పూర్ కుటుంబంలో పుట్టిన ఉంది నేను. నాకు 2 కళ్ళు కనిపించకున్నా కూడా అన్న నేను పాటలు పాడుకుంటూ జనాలకు వినిపిస్తూ జనాలను ప్రోత్సహించుకుంటూ జనాలలో తిరుగుతుంటూ ఉన్నాను. కానీ ఈ ఆనాటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కానీ మనకు అంటే ఉపాధి కల్పించిన రోజు లేదన్న. మీరు ఎలాంటి పాట పాడగలరు? ప్రజలను ఏ విధంగా చైతన్యం పాటలపై? అన్న కొమ్మాలలో కోయిలమ్మ ఇద్దరం రక్షణ వాడినన్న. ఆ పాటను ఇప్పుడు మీకు వినిపిస్తుంది. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది, జై తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది,
కలుగ చేయగడుతనన్నది మాలల్ల కోగిలమ్మ పాట పాడుతున్నది తెలంగాణ అన్నది అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది కలుగ చేయగడుతనన్నది గురువులు గుడువంగా తుతా పెడుతనన్నది కొడిని దురలేపుతున్నది తిరిగడంత లేడీ పిచుక పొరు చేస్తానన్నది పొరుపాటానైతనన్నది మాలల్లో అరరరే మాలల్లో కోగిలమ్మ పాట పాడుతున్నది తెలంగాణ అన్నది అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది కలుగ చేయగడుతనన్నది కలుగ చేయగడుతనన్నది కలుగ చేయగడుతనన్నది